కేటీఆర్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత భయమా? హరీష్ రావు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత భయమా? ఈరోజు ఒక్క లేఖ, హరీష్ రావు గారు రాసిన ఒకే ఒక్క లేఖతోటి ఢిల్లీలో తలో దిక్కు పారిపోయిన వ్యవహారం. ఏ దొంగచాటున ఢిల్లీ గల్లీలో చంద్రబాబు నాయుడుతో రహస్య ఒప్పందాలు జరుపుకుంటున్న ఈ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్క సిఆర్ పాటిల్కు హరీష్ రావు గారు లేఖ రాస్తే మా నీళ్ళ జోలికి వస్తే బిడ్డ ఎవరిని ఇడిచిపెట్టేదేలా అని చెప్పేసి ఒక్క లేఖ రాస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సబ్జెక్టు లేకుండా తలదించుకొని హరీష్ రావు లేఖను చూసి ఇటు రేవంత్ రెడ్డి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పరారైపోయారు, పటాపంచులైపోయారు. ఈరోజు తెలంగాణ నీళ్ళ కోసం కేసీఆర్ గారు ఒక ఉద్యమం చేసిండా, నీళ్ళ కోసం నానా ఉద్యమాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన బలిదానాలకు ఆ ఆత్మ హత్యలు ఏవైతే జరిగినాయో ఆ ఆత్మహత్యలకు తగ్గట్టుగా ప్రతీది చేసి పెట్టాలని చెప్పేసి కేసీఆర్ గారు కలరు. కానీ గోదావరి తలామున పారుతున్న గోదావరి మన ఊరు మన చెలక ఎడారి అని పాడుకున్న పాటల్ని తగ్గట్టుగానే ఏంది ఈ తెలంగాణ ప్రాంతము. ఆనాడు కేసీఆర్ గారు సిరిసిల్లలో మీటింగ్ ముగించుకొని వెళ్తున్న సందర్భంలో కేసీఆర్ గారు ఒక మాట అన్నారట, గోడల మీద ఎవరు కూడా రైతుల ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి రాసి ఉంటే ఇంత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం గోడల మీద చదవాల్సింది ఇదా అని చెప్పేసి కేసీఆర్ గారు చలించి తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళే అందియాలి, బీడు బారిన చెలక వలస బారిన చెలక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శ్మశాన వాటిగా తయారైన ఈ తెలంగాణ గడ్డ మీద ఏ విధంగా పచ్చడి పైరును బండియాలి, గోదావరి నీళ్ళని తీసుకొచ్చి రైతుల కాళ్ళ దగ్గర తీసుకురావాలని చెప్పేసి కేసీఆర్ గారు ఒక ఉద్యమం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు డ్రామాలు చేస్తూ ఉంది. ఇటు కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉండడని వీళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. కేసీఆర్ గారు ప్రతిదీ మానిటరింగ్ చేస్తూ ఉంటాడు, తెలంగాణలో అణు అంశాన్ని గమనిస్తూ ఉంటాడు. తెలంగాణ రాష్ట్రం పైన ఈగ వారిన సైతం ఈరోజు కృష్ణార్జునులు ఇద్దరిని బయటికి పంపించి ఊచకోత కోయించే ఏకైక నాయకత్వం గల నాయకుడు వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ మాత్రమే. ఆ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఈరోజు కృష్ణార్జునులు రణరంగంలో దిగితే ఏ విధంగా ఉంటుంది, కురుక్షేత్ర యుద్ధంలో దిగితే ఏ విధంగా ఉంటుంది, అటు కౌరవ దిక్కు ఏ విధంగా ఉంటుంది, పాండవుల దిక్కు ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఇద్దరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముచ్చెమడలు పట్టిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని సైతం సవాలు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఉతికార పెడుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఈరోజు వాళ్ళు ఏ కబ్జాలు చేయకుండా అడుగడుగున ప్రజల కోసం నిలబడుతుంది వన్ అండ్ ఓన్లీ హరీష్ రావు అండ్ కేటీఆర్. ఈరోజు వాళ్ళు పెట్టిన ఓ చిన్న లిటిగేషన్ ఏందా లిటిగేషన్? హరీష్ రావు సిఆర్ పాటిల్కి లేఖ రాసి మా గోదావరి జిల్లాల మీద తప్పుడికి ఇప్పుడు వ్యవహారాలు చేస్తే మాత్రం తాట తీస్తామని చెప్పేసి ఆయన లేఖ రాయడంతో అక్కడ మీటింగు దెబ్బతినిపోయింది. కేటీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఆ యొక్క పంప్ హౌజులు ఆన్ చేయకుండా అక్కడ ప్రజలకు తాగునీళ్లు సాగునీళ్ళు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం డ్రామాలు చేసుకుంటూ ఒకడేమో ఢిల్లీకి పారిపోతాడు, ఒకడేమో ఏ ప్రాజెక్ట్ మీద ఏ బేస్ ఉందని అడుగుతాడు, ఇంకోటేమో వ్యవసాయం చేసుకోవద్దంటాడు. మరి రైతాంగం ఏం చేయాలి? ఓటు కేసుల లెక్క పెట్టుకోవాలి నోట్లని. ఇదా రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నాలు? ఇదా నీటిపారుదల శాఖ మంత్రి చేయాల్సిన పనులు? మీరు కనుక నీళ్ళు ఇవ్వకుంటే 1,00,000 మందితోటి ఆ పంప్ హౌస్ చుట్టుముడతాం, పెద్ద ఎత్తున ధర్నా చేపడతామంటే ఇది పడ్డది కాంగ్రెస్ వాళ్ళకి. ఇది పడ్డది కాబట్టే దిగొచ్చిర్రు దెబ్బకి. రాత్రికి రాత్రి ఆగమేఘాల మీద ఉరికి పంపులు ఆన్ చేసిర్రు, మోటార్లు ఆన్ చేసిర్రు. ఈరోజు రిజర్వాయర్లో నీళ్ళు వచ్చే అవకాశం వచ్చిందంటే ఇక చూడుర్రి, తెలంగాణ కోసం పనిచేసేటోళ్ళు ఎవరిక్కడ? తెలంగాణ ప్రాంత బిడ్డలు ముంచే ప్రయత్నం చేస్తున్నది ఎవరిక్కడ? 2014 ముందు తెలంగాణకు దిక్కు లేదురా, తాగడానికి నీళ్లు లేదురా, పండించుకోవడానికి నీళ్లు లేదురా మోర్రా అనుకుంటూ ఆ రోజు రైతన్నలు పురుగుల మందును పంట మీద కొట్టాల్సింది పోయి వాళ్ళు తాగి మరీ ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలను చూసాం, ఆ చరిత్రను చూసాం. ఈరోజు సుక్క నీరు లేకుండా పొలాలు పండకుండా ఉన్న చరిత్రను కూడా మనం చూసాం. అంత గొప్పగా కేసీఆర్ ప్రభుత్వం చేస్తే ఈరోజు ప్రతోడు మూతి మీద మెలిసింది, ప్రతి మీసం బొచ్చేననుకొని ఫీల్ అయిపోయి ప్రతోడు కేసీఆర్ కింద మాట్లాడే. మరి రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఏం చేస్తుండారు కండి? 2.5 సంవత్సరాల నుండి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు కండి? 32 నెలల నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం పీకిందో అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు, ప్రజలు కోరుతా ఉన్నారు. ఏమైనా చేసిందా మా కోసం అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా దాని గురించి అడగకుండా తెలంగాణ రాష్ట్రానికి సోయి తెచ్చిన, తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం ఇచ్చిన, తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు తెచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతపరిచి తెలంగాణ రాష్ట్రం వాళ్ళు అణువణువున పారేది రక్తం కాదు, అడుగడుగున పారేది బానిస సంఖ్యల తత్వం అని చెప్పేసి ఆనాడు అంత గొప్పగా జరిగితే ఎవడైనా మాట్లాడిన ఆనాడు. ఈరోజు ప్రతోడు తెలుగుబారింది కాబట్టి ప్రతోడు కేసీఆర్ మీద మాట్లాడే, అంతేలే, అది సహజ మానవ బుద్ధి అనుకోవచ్చు దాన్ని. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తుంది ఏంది, ఏం జరిగిందో మీకు చెప్తా. వినండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎంత గొప్పగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే
కేటీఆర్ వార్నింగ్తో నిద్రమత్తు వీడిన రేవంత్ ప్రభుత్వము. ఎట్లా? కృష్ణానదిలో భారీ వరద వస్తున్నా వారం రోజులుగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పంపులు ఆన్ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం. కృష్ణానదిలో నీళ్ళు వస్తున్నా కూడా పంపులు ఆన్ చేస్తలేరు. కాళేశ్వరం దిక్కు ఈరోజు గోదావరి పారుతున్నా కూడా నో, నీళ్లు వదిలే కార్యక్రమే లేదు అక్కడ. దీంతో తాగునీటి సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహబూబ్ నగర్ ప్రజలు ఆగస్టు 11 లోపు పంపులు ఆన్ చేయకపోతే కేటీఆర్ నాయకత్వంలో నార్లాపూర్ పంప్ హౌస్ వద్ద వస్తామని నిన్న మాజీ మంత్రులు సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇతర పాలమూరు రంగారెడ్డి జిల్లా నేతలు నిన్న అల్టిమేటం ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు వార్నింగ్ ఇచ్చిన గంటకే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో ఎల్లూరు, జొన్నలబోగూడ, గుడిపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి ఇరిగేషన్ అధికారులు చూసారా, నిద్రపోలే ఒక్కడు. ఇదే కోవలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పంపులు కూడా ఆన్ చేయాలని పట్టుబడ్డ బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో సర్కారు నడుపుతున్నది కాంగ్రెస్ పార్టీనా బీఆర్ఎస్ పార్టీనా అని ముక్కున వేలేసుకున్న రైతులు. బీఆర్ఎస్ చెప్తేనే కానీ కనీసం ఇరిగేషన్ ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేయరా అని ప్రశ్నిస్తున్న ప్రజలు. అంటే బీఆర్ఎస్ఏ రావాలనా, హరీష్ రావే దిగాలనా, కేటీఆర్ రావాలనా? మీ వల్ల కాదా? ఏ సభ ఎక్కినా కూడా రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడతాడు? ఏహే కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. అదే ఏంది లెక్క? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అడుగుతారు, క్యా కియా రే 2 साल से అంటే నై రే మే తో కేసీఆర్ కా నామ్ లియా రే ఉస్రాయ్ బస్ సిర్ఫ్ వోయి కియా రే హమ్కి అనుకుంటూ ఈయన మాట్లాడతాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. వీళ్ళ మొహాలకు ఏనాడైనా పెట్టుబడులు తెచ్చారా? వీళ్ళ మొహాలకు ఏ పంప్ హౌస్లను ఆన్ చేశారా? వీళ్ళకి అసలు నైతిక విలువలు ఉన్నాయా? మౌలిక సదుపాయాలను ఏ విధంగా ప్రజలకు అందించాలని ఏమైనా సోయి ఉందా వీళ్ళకు? వీళ్ళ నెత్తిల మెదడు లేదు, పెండ ఉంది, ఏకదం గోబర్ గ్యాస్ ఉంది వీళ్ళ నెత్తిల. అందుకనే ఏం జన అర్థం కావట్లేదు. ఇక చూడండి, కృష్ణానది పొల్లు పొంగిపొర్లుకుంటూ పోతుంటే పంపులు ఎత్తడానికి వీళ్ళకి ఏం మాయరోగం? కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఢిల్లీలో పట్టుకొని రైతు చుట్టేమో బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతున్నారు. నీళ్ళు ఇయ్యండ్రా, చచ్చిపోయేటట్టున్నారా కాలువల్లో. ఈరోజు కాలువను నమ్ముకొని వర్షాధారంగా నమ్ముకున్న వర్షాలు రాక ఈరోజు నారేసుకొని రైతన్న తల్లడిల్లిపోతుండ్రా, నీళ్ళు వదలండ్రా అంటే లేదు. ఒకరేమో ఢిల్లీకి పోతారు, మరొకరేమో ఏ ప్రాజెక్టు మీద ఏ బేసిన్ ఉంది, ఏ బేసిన్ మీద ఏ ప్రాజెక్టు ఉంది అంటాడు, ఇంకోడు వరే వేసుకోవద్దంటాడు. ఇట్లనా? ఇదా మీ వ్యవహారం? ఇదా మీ కథ? వీళ్ళు చూడండి, పుష్కలమైన నీళ్లు ఏ విధంగా పోస్తామో చూడండి. కేసీఆర్ గారేమో అడ్డగోలు ప్రయత్నాలు చేశారు అనుకుంటారా వీళ్ళంతా? ఈరోజు విచ్చలవిడిగా నీళ్లు పోతూ ఉంటే, బ్రహ్మాండంగా నీళ్లు పోతూ ఉంటే ఈ నీళ్ళని పొలాలను తీసుకొచ్చే సోయి లేదు కాంగ్రెస్ వారికి. మినిమం తెలివి లేదు. వీళ్ళ నిధుల సిటికెడ్ మైండ్, చెటాకంత మైండే ఉన్నది వీళ్ళకి. నిజంగా చెప్పాలంటే ఏం తప్పు చేసిరా రైతులు? ఈరోజు నువ్వే కావాలి, నువ్వే 15,000 ఇవ్వాలి, రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఎగిరెగిరి ఓట్లు వేసిరు కదా. ఎగిరెగిరి వేసిన ఓట్లకు ఈరోజు ఎగిరెగిరి అన్నట్టుగా ఉంది వ్యవహారం ఇక్కడ. ఇంత బ్రహ్మాండమైన నీళ్లు ఈరోజు అనవసరంగా గోదావరి బంగాళాఖాతంలో కలిసిపోతా అంటే ఈరోజు నీళ్లు లిఫ్ట్ చేసి ప్రజలకు ఇవే శాత కావట్లేదు ఈ ప్రభుత్వానికి. మినిమం తెలివి లేని దద్దమ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మినిమం అసలు సోయలేని సన్నాసి ప్రభుత్వం ఇది. మరి ఎక్కడికక్కడ పంపులు ఆన్ చేస్తే ఏం మాయరోగం వీళ్లకు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు? నీళ్ళు ఇవ్వకూడదంటాడు వీళ్ళకు. అట్లాంటి మనిషి ఉంటాడా? మనిషి అంటారు ఎవరన్నా? చూడండి, మీరే చూడండి ఎంత బ్రహ్మాండంగా వారుతుందో నీళ్ళు. ఆ సౌండ్ వింటుంటేనే రైతాంగానికి ఒక తెలియని ఒక సంతోషం. ఆ నీళ్లు పొలాల దాకా వస్తుంటే ఈరోజు పంటలు ఆ నీళ్లతోటి బ్రహ్మాండంగా పండి రైతులు పరికప్టా ఇన్కంలో కావచ్చు, ఏ విషయంలోనే కావచ్చు బ్రహ్మాండంగా ఎదిగిర్రు. 2014 ముందు 2014 తర్వాతనే మాట్లాడుకుంటారు ఎవరైనా కూడా. ఈరోజు రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణలో కాదు, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణలో అయితే కాదు. వాళ్ళు తెలంగాణ ప్రజలంటే వాళ్ళకు లెక్కలేదు. తెలంగాణ ప్రజలు సచ్చిన వాళ్ళకి సంబంధం లేదు. కేటీఆర్ గారు వస్తా అని చెప్పగానే ఇది పడ్డది వాళ్ళకి. రాత్రికి రాత్రి ఇది పడి లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులందరూ ఉరికి మోటార్లు ఆన్ చేసి అగో ఈ విధంగా కాలువలో నీళ్లు పోయేటట్టుగా వాళ్ళు మోటార్ చాలు చేసిర్రు. ఇది వాళ్ళ ఓకాతు, ఇది వాళ్ళ యొక్క పరిస్థితి, ఇది వాళ్ళ యొక్క దౌర్జన్యము, ఇది వాళ్ళ యొక్క ధోరణి. ఇంత భయమా? అదే హరీష్ రావు, అదే కేటీఆర్ లేకపోయి ఉంటే, అదే కేసీఆర్ లేకపోయి ఉంటే, అదే బీఆర్ఎస్ లేకపోయి ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డిపావసేరికి అమ్మేటోడు రేవంత్ రెడ్డి. రాత్రికి రాత్రి తెలంగాణను అమ్మేటోడు. చూడండి ఆ లిఫ్ట్ ఇరిగేషన్లో వాటర్ ఎంత బ్రహ్మాండంగా ఉందో, ఏ విధంగా ఉందో.
ఆ కళ్ళకు సరిపోనంత గొప్ప కేసీఆర్ ప్రతి చోట నీళ్ళని చూస్తే రేవంత్ రెడ్డి గారు ప్రతి గడ్డ మీద ప్రతి పుట్ట మీద భూములు చూసుకుంటూ ఇక్కడ ఫార్మా కంపెనీలు వేస్తున్నాం, తొక్క తీసుకొస్తున్నాం, తోలు తీసుకొస్తున్నాం, ప్రజలను ఎడ్డోళ్ళని చేసుకుంటూ తప్ప ఏదైనా ఉందా రేవంత్ రెడ్డి మాటలతోటి? ఎవరైనా బాగుపడారు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి? ప్రతోడు నష్టపోడు తప్ప రేవంత్ రెడ్డి వల్ల ఎవరైనా లాభం ఉందా? పావలవంత అయినా, పిసడైంత అయినా, కొంచెమైనా ఇంత అన్న లాభం ఉందా అంటే 1% లాభం కూడా లేదు. రేవంత్ రెడ్డితో లాభమే లేదు. దండగా వ్యవహారం రేవంత్ రెడ్డిది. ఈరోజు చూడు, ఆయన రాగానే వస్తున్నా అని చెప్పగానే రాత్రి మోటార్ లాంచ్ చేసి ఇది ఇక పరిస్థితి కాదు, ఇది దుమ్ము దంచేసిర్రు. అందుకనే ఈ భారతదేశంలో ప్రతిపక్ష హోదా ఎవరైనా గట్టిగా హోదాని పాటిస్తున్నారా అంటే అది ఓనెండు బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు వాళ్ళకి ఏం నొప్పి చెప్పండి? వాళ్ళు తలుచుకుంటే ఇంట్లో కూర్చోవచ్చు, మంచిగా ఫామ్ హౌస్లో రెస్ట్లు తీసుకోవచ్చు. కానీ ఈ నీళ్లు ఇప్పుడు మనం కొట్లాడుకుంటే రేపు ఇది మొత్తం ఆంధ్రాకి వెళ్ళిపోతుంది. ఈ నీళ్లు కూడా మనం చూడలేం, ఈ నీళ్లు కూడా మనకు వచ్చే అవకాశం ఉండదని చెప్పేసి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఒక యుద్ధమే చేస్తూ ఉన్నారు దీని మీద. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఆయన అక్కడే ఉండిపోతున్నాడు. మేమేమో పాపాల భైరవులు అదుకుంటే రేవంత్ డైలాగ్ కొట్టిండు కదా, ఆయన ఊరుకొని కూర్చోలే. ఈరోజు పోయించుడు చూసినావా? ఈరోజు ఇలాంటి పొలాలకు నీళ్ళు వచ్చేటట్టుగా మీకు నీళ్ళు వచ్చేటట్టుగా పోయించుడు చూసినావా? అది కేసీఆర్ ప్లాన్, అదంతా కేసీఆర్ ప్లాన్. ఈరోజు రిజర్వేర్ల కింద, చెరువుల కింద ఇట్లా పొలాలు పెట్టుకొని ఉన్నోళ్ళు ఈరోజు వాటికి సరిగ్గా నీళ్ళు అందగా ఇటో తడారిపోతా ఉంది. కొస కాదు, మధ్యాహ్నం మొత్తం అదే పరిస్థితి. వీటికి కూడా నీళ్ళు అందించాలని చేత కానీ ప్రభుత్వం ఇది. అంతేదానికి వీళ్ళకే మాయరోగం. నీళ్ళు ఇయర్ ఏం చేయరు, పిస మాటలు మాట్లాడు తప్ప పెద్ద వీళ్ళ దగ్గర సబ్జెక్టే ఉండదు, సోది మాట్లాడు తప్ప వీళ్ళ దగ్గర వేరే ముచ్చటే ఉండదు. ఏముందప్ప వీళ్ళ దగ్గర? ఇక చూడండి ఎట్లా ఎండిపోతున్నాయి పొలాలు, మీరే చూడండి. ఆ పొలాలకు ఇంత నీరుందా? ఎక్కడ చూసినా కూడా మిట్ట ఏరియాలు కనబడతా ఉన్నాయి, మిర్రలు కనబడతా ఉన్నాయి, నీరు అందరి పరిస్థితి కనబడతా ఉంది. అందుకనే కదా ఈ నీళ్ళని కాస్త ప్రజలకు అందియాలి, సాగుకు ఇబ్బంది అయిపోతుంది తప్పి కేటీఆర్ గారు నిన్న నిరంజన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లా కేటీఆర్ గారితో 1,00,000 మందితోటి ఈ పంప్ హౌస్ను చుట్టుముడతాం అనగానే దెబ్బకు భయపడి ఆగమాగమైపోయి ఉరుకులు పరుగులు తీసిర్రు. ఇది వీళ్ళు నల్లమల్ల పురులట. అడవి జంగబిల్లులేం కాదు. ఈరోజు అడవి జంగబిల్లికున్న ధైర్యం కూడా లేదు వీళ్ళకి. నిజంగా చెప్పాలంటే ఓ లెక్కన మాట్లాడుకోవాలంటే తెలంగాణ ప్రభుత్వంలో ఏమైనా చేసినామంటే మేము ఊకుకునే రాలేదు, కూసునే సీటు ఎక్కుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క మెట్టు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పాటలు పాడుకుంటూ ఉంటారు. కానీ నిజానికి చూసుకుంటే ఈరోజు పిల్లికున్న ధైర్యం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. పిల్లికున్న ధైర్యం లేదు. మాట్లాడితే కేసులు పెడతారు, లేకుంటే ఏది ఊరగకుంటే మాత్రము బీఆర్ఎస్ అంటారు. ఇది వీళ్ళ లొక్లి.